హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణు. ఫ్రెండ్స్, ఈరోజు మ్యాచ్లో మనం విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ గురించి, శ్రేయస్ అయ్యర్ ఇన్నింగ్స్ గురించి, తర్వాత లాస్ట్లో ఆడిన హార్దిక్ పాండ్యా ఇన్నింగ్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్లో కోహ్లీ ఇన్నింగ్స్ గురించి మాట్లాడుకుందాం. కోహ్లీ రెగ్యులర్గానే ఓపెనింగ్ పార్ట్నర్షిప్ బ్రేక్ అవ్వగానే వచ్చాడు. వచ్చిన తర్వాత రోహిత్ శర్మ, కోహ్లీ కలిసి మ్యాచ్ని నిలబడడానికి ట్రై చేశారు. సో రోహిత్ శర్మ కొంచెం ఫాస్ట్గా ఆడడానికి ప్రయత్నంలో లెగ్ బిఫోర్గా దొరికిపోయి అవుట్ అయిపోయాడు. తర్వాత కోహ్లీ ఇంకా శ్రేయస్ అయ్యర్తో కలిసి పార్ట్నర్షిప్ని బిల్డ్ చేయడం స్టార్ట్ చేశాడు. బిల్డ్ చేసి ఎంతసేపు బిల్డ్ చేశారంటే దాదాపు ఒక 20 ఓవర్స్ దాకా ఇద్దరు కలిసి ఆడి మ్యాచ్ని మన చేతిలోంచి జారిపోకుండా ఫస్ట్లోనే వికెట్లు పడినా కూడా మన దగ్గర మ్యాచ్ గ్రిప్ ఉండేటట్టుగా కోహ్లీ ఆడాడు. దాంతో కోహ్లీ ఇన్నింగ్స్ ఎంత పర్ఫెక్ట్ ఇన్నింగ్స్ అనిపించిందంటే ఆ స్లోగా ఆడినా కూడా ఆ మ్యాచ్కి రిక్వైర్మెంట్ రన్స్ మాత్రం స్కోర్ చేసి లాస్ట్లో అవుట్ అయ్యాడు. లాస్ట్లో ఇంకా సెంచరీ కోసం వెయిట్ చేయడం ఎందుకు, మ్యాచ్ని గెలిపి చేసుకుంటే పోతుందని చెప్పి తొందరలో 6 కొడదామని బాల్ పైకి ఎట్టాడు, చిక్ చేశాడు. అది బౌండరీ దగ్గర దొరికిపోయి కోహ్లీ అవుట్ అయిపోయాడు. సో కోహ్లీ బెస్ట్ ఇన్నింగ్స్ అని చెప్పొచ్చు సెమీఫైనల్స్లో. సో ఫైనల్స్లో ఎలా ఆడుతాడో మనకు గెలిచాడు. తర్వాత శ్రేయస్ అయ్యర్ ఇన్నింగ్స్ గురించి మాట్లాడుకుంటే శ్రేయస్ అయ్యర్ స్లోగానే స్టార్ట్ అయ్యాడు. రోహిత్ అవుట్ అవ్వగానే శ్రేయస్ అయ్యర్ వచ్చాడు. శ్రేయస్ అయ్యర్ వచ్చి మ్యాచ్ని బిల్డ్ చేయాలని చూశాడు. ఆ 45 రన్స్ దగ్గర మళ్ళీ స్కోర్ రేట్ పెంచుదామని చెప్పి హిట్టింగ్ బాల్ అనుకున్న టైంలో బోల్డ్ అయ్యాడు. అంటే శ్రేయస్ అయ్యర్ ఇన్నింగ్స్ ఏంటంటే ఒక మంచి ఇన్నింగ్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే కరెక్ట్ టైంలో ఒక 45 రన్స్ యాడ్ చేయడం అనేది ఇండియన్ స్కోర్కి ఎంత ఇంపార్టెంటో ఈరోజు నాకు క్లియర్గా కనపడ్డాయి. సో వీళ్ళిద్దరు కోహ్లీ ప్లస్ శ్రేయస్ అయ్యర్ కలిసి మ్యాచ్ని కొంచెం డీప్ ట్రబుల్ నుంచి, హెవీ ప్రెషర్ నుంచి బయటికి తీసుకొచ్చి మ్యాచ్ని సేఫ్ పొజిషన్లో పెట్టారు. సో దాన్ని బట్టి వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ 100 రన్స్ పైన పార్ట్నర్షిప్ చేసి మ్యాచ్ని లెవెల్ చేశారు. తర్వాత శ్రేయస్ అయ్యర్ అవుట్ అయిన తర్వాత అక్షర్ పటేల్ వచ్చాడు. అక్షర్ పటేల్ ఒక 20 నిమిషాలు ఏమో ఆడాడు. అక్షర్ పటేల్ హిట్టింగ్ చేస్తూ అవుట్ అయ్యాడు. తర్వాత కేఎల్ రాహుల్ వచ్చాడు. కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ ఎంత ఇంపార్టెంట్ ఇన్నింగ్స్ అని చెప్తున్నాడంటే ఆ మిడ్ పీరియడ్లో ఉంది కదా, ఈయనకి కోఆపరేట్ చేస్తూ రన్ స్కోర్ చేయడం అనేది బెస్ట్. ఎందుకంటే ఫామ్లో లేడని చెప్పారు. 50 60 ప్రీవియస్ మ్యాచ్లో కొట్టినా కూడా ఈ ఇన్నింగ్స్ మాత్రం కేఎల్ రాహుల్ది బెస్ట్ ఇన్నింగ్స్ అని చెప్పొచ్చు. తర్వాత లాస్ట్లో వచ్చి మెరుస్తున్న హార్దిక్ పాండ్యా గురించి మాట్లాడతాం. సో ఏమైందంటే దాదాపు 45th ఓవర్లోనో 44th ఓవర్లో హార్దిక్ పాండ్యా వచ్చాడు. అప్పటికి మనకు 30 to 40 రన్స్ ఏమో కొట్టాల్సింది ఉంది. అయితే స్లోగా రన్స్ చేస్తుంటే ఒక ఓవర్లో ఒక్క రన్ వచ్చి 5 బాల్ డాట్ అయినాయి. ఇక మ్యాచ్ కొంచెం టఫ్ అవుతుందన్న టైంలో హార్దిక్ పాండ్యా ఒక రన్ తీసుకుని కాలు నొప్పి తెచ్చుకున్నాడు. తెచ్చుకున్నా కూడా ఆ నొప్పితోనే 3 సిక్స్లు కొట్టాడు. ఆ 3 సిక్స్లు ఎంత ఇంపార్టెంట్ అంటే ఒకే ఓవర్లో 2 సిక్స్లు కొట్టి మ్యాచ్ని దాదాపు విన్నింగ్ పొజిషన్లో తెచ్చిపెట్టాడు. తర్వాత నెక్స్ట్ ఓవర్లో 4 కొట్టాడు. తర్వాత లాస్ట్లో 6 కొట్టాడు. ఇంకో 6 కోసం ట్రై చేస్తూ క్యాచ్ కొట్టాడు. దాంతో అంటే హార్దిక్ పాండ్యా కొట్టిన 6లు మామూలు 6 కాదు. ఆ ఎలివేషన్ ఎంత వచ్చిందంటే గ్రౌండ్ నుంచి వెళ్ళిపోతున్నాయి 6లు, కానీ వేరే వాళ్ళకి అంత రాలేదు. సో హార్దిక్ పాండ్యా ఇన్నింగ్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఆ లాస్ట్ 5 ఓవర్స్లో హార్దిక్ పాండ్యాకి ఆ 30 రన్లు జోడించకపోయి ఉంటే మ్యాచ్ మరీ ట్రబుల్ అయ్యి ఉండేది. లాస్ట్ దాకా పోయి ఇబ్బంది పడింది. ఇప్పుడు కూడా 47th ఓవర్ దగ్గర దాకా పోయింది. కానీ నేను అదిగా చెప్పతుంది ఏంటంటే ఆ 2 ఓవర్లో హార్దిక్ పాండ్యా హిట్టింగ్ చేసిన విధానం చూస్తే ఆ హిట్టింగ్ని హార్దిక్ పాండ్యా కొట్టకపోయి ఉంటే మన ఇండియా ఇప్పటికి ట్రబుల్ ఉండేది. తర్వాత జడే వచ్చినా కూడా కొట్టేవాడే. కానీ ఎందుకంటే ఆ పార్ట్నర్షిప్, ఆ హిట్టింగ్ రెగ్యులర్ ఇంటర్వెల్లో 6లు పడడం అనేది చాలా పర్ఫెక్ట్గా బ్యాటింగ్ చేశాడు. ఓవరాల్గా ఈరోజు ఇండియన్ బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ పర్ఫెక్ట్గా చేశాడు. ఎందుకంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో బౌలర్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 39th ఓవర్ దగ్గర 198 for 4 ఉంది. ఆ టైంలో స్మిత్ వికెట్ తీసుకున్న తర్వాత మ్యాచ్ కొంచెం స్లో డౌన్ అయిపోయి దాదాపు 40 to 50 రన్స్ కట్ ఆఫ్ అయింది. లేకపోతే ఈజీగా 300 కొట్టి ఉండేవాళ్ళు ఆ పిచ్లో అయినా సరే ఆస్ట్రేలియాలో. ఎందుకంటే అలెక్స్ క్యారీ భయంకరమైన ఫామ్లో ఉన్నారు. ఒకవేళ స్మిత్ స్ట్రైక్లో ఉంటే ఇంకా ఇబ్బంది ఉండేది. తర్వాత వాళ్ళు హిట్టింగ్ చూసినారంటే వచ్చిన వాళ్ళు మినిమం 6 కొట్టడానికి ట్రై చేస్తున్నారు. సో ఎంత అయింది, దాదాపు 300 అయినా అయ్యి ఉండేది. సో మన వాళ్ళు 30 రన్స్ సేవ్ చేసుకొని తర్వాత ఇక్కడ బ్యాటింగ్ కూడా అదే రకంగా ఆడి ఒక ప్రాపర్ ఇన్నింగ్స్ బిల్డప్ చేశారు ఈ మ్యాచ్లో. దాన్ని బట్టి ఇండియా ఈరోజు గెలిచింది. సో ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. నా అనాలిసిస్ నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు బెల్ ఐకాన్ నొక్కి ఆల్ ఆప్షన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.